హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను ఈ ఛానల్ అయితే కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. మన ఛానల్ పేరు చూసుకుంటే పోలీస్ ప్రవాహం. ఈ ఛానల్ ఏంటంటే మనకి రీసెంట్గా జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు కదా. 2778 పోస్టుల గురించి ఒక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. ఇది మనకి ఆగస్టు 15వ తేదీ నుంచి అయితే అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది 5 ఇయర్స్ తర్వాత అయితే ఒకసారి అయితే పడబోతుంది. చదవాలి అనుకునే వాళ్ళైతే గట్టిగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే పోలీస్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో అయితే క్లారిటీగా అయితే నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. దీంట్లోనే కాదు, మనకి సేమ్ ఇదే నేమ్తో పోలీస్ ప్రవాహం అనే నేమ్తో మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. వెంటనే ఒకసారి చూసి మీరైతే ఫాలోస్ అయిపోండి. దాంట్లో ఏంటంటే మనకి చిన్న చిన్న వీడియోస్ అయితే దాంట్లో పెడతాను, జస్ట్ ట్రైలర్ టైప్లో. మనకి దాంట్లో చూసి లాంగ్ వీడియోస్ ఏదైనా కావాలి అనుకుంటే మనకి యూట్యూబ్ ఛానల్లో అయితే ఒకసారి వచ్చి చూసేయండి, డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తాను. అసలు పోలీస్ అవ్వాలి అంటే అసలు ఏం చదివి ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, అసలు ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎలా చదవాలి, ఏ ఏ బుక్స్ చదవాలి, ఇవన్నీ టిప్స్ అయితే నేనైతే చెప్పేస్తాను. నేను ఈ ఛానల్ పెట్టింది వ్యూస్ కోసమో డబ్బుల కోసమో అయితే కాదు. ఇన్ కేస్ నా ఛానల్ చూసి మీరందరూ జాబులు కొట్టాల్సిన అవసరం లేదు, కనీసం ఒక్కడ జాబ్ కొట్టినా చాలు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఆ కాన్సెప్ట్తో అయితే ఈ ఛానల్ అయితే పెట్టాను. ఈ ఛానల్ పెట్టడానికి కూడా చాలా పెద్ద హిస్టరీ ఉంది. అదేంటంటే నేను రానున్న వీడియోస్లో అయితే చెప్తాను. ఇంకోటి ఏంటంటే నాకు పోలీస్ అవ్వాలని ఎప్పటి నుంచో మంచి గోల్ అయితే ఉండేది. కానీ నాకు మంచి గైడెన్స్ లేక, నన్ను వెనకాలండి నడిపించే వాళ్ళు ఎవరు లేక, ఎట్లా చదవాలి, ఏం చేయాలి అనేది నాకు ఎవరు చెప్పక నేను ఇప్పటికీ జాబ్ కొట్టలేకపోయాను. నా ఫ్రెండ్స్ అందరూ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. వాళ్ళందరి గైడెన్స్తోనే నేను ఈ ఛానల్ కూడా రన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్తో అయితే మాత్రమే వీడియోస్ చేస్తాను. పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ చేసి నేను వ్యూస్ కోసం అయితే నేనైతే చేయను. అలాంటి వ్యూస్ నాకు అసలు అవసరం లేదు. జెన్యున్గా ఎవరైతే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. మన ఛానల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు ఇస్తాను. అది కూడా ముందుగా ఇస్తాను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ ట్రైనింగ్లో ఉన్నారు. వాళ్ళు ట్రైనింగ్ నుంచి వచ్చాక వాళ్ళతో కలిసి నేను వీడియోస్ కూడా చేస్తాను. అసలు ఎట్లా చదవాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా జాబ్ కొట్టాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి, అన్నీ నేనైతే మీకు మంచి గైడెన్స్ అయితే ఇస్తాను. అసలు గ్రౌండ్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్రీతింగ్ కంట్రోల్ ఎలా చేయాలి, రన్నింగ్ ఎలా చేయాలి, వార్మప్స్ ఏం చేయాలి, రన్నింగ్ ముందు ఏం చేయాలి, రన్నింగ్ తర్వాత ఏం చేయాలి, మన బాడీ డైట్ ఏం ఫాలో అవ్వాలి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఉంటుంది. నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి నోటిఫికేషన్ ఎండ్ అయ్యే వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు ఇస్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఫాలో అవ్వండి. మన పోలీస్ ప్రవాహం పేజ్ అనేది ప్రతి ఒక్క పోలీస్ ఆస్పిరెంట్స్కి ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. మీలో కసి, పట్టుదల, తపన ఉన్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను జెన్యున్గానే ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే పోలీస్ జాబ్స్ గురించి మన ఛానల్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్కి కూడా, మీ కామెంట్స్ అన్నీ కలిపి నేను వీడియో కూడా చేస్తాను. నా కామెంట్స్కి రిటర్న్గా, అంటే కామెంట్స్కి ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్తూ వీడియోస్ కూడా చేస్తాను. ఇట్లాగే మీరందరూ సపోర్ట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా చేస్తాను. ఇది జస్ట్ మన ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. అసలు ఛానల్ ఎందుకు పెట్టాను అనే కాన్సెప్ట్ గురించి మాత్రమే వీడియో చేస్తున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. నాతో ఎవరైనా డిస్కస్ చేయాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా, పోలీస్ ప్రవాహం అనే అకౌంట్ ఉంటుంది. దాన్ని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీకు ఏదైనా మాట్లాడాలి, ఏదైనా డౌట్ ఉందంటే కామెంట్లో కామెంట్ చేయండి. లేదనుకుంటే నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. నేను ప్రతి ఒక్కరి మెసేజ్కి రిప్లై ఇస్తాను. అసలు రన్నింగ్కి షూస్ ఏం వాడాలి, రన్నింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ టైంలో చేయాలి, డైట్ ఏం మెయింటైన్ చేయాలి, బ్రీతింగ్ కంట్రోల్ ఎలా చేయాలి, అన్ని టిప్స్ మన ఛానల్లో అయితే నేనైతే పెట్టేపోతున్నాను. ప్రతి ఒక్కరూ నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఏ బుక్స్ చదివితే మీరు మంచిగా గెయిన్ అవుతారు, ఏ బుక్స్ చదవకూడదు, అవన్నీ నేను మన ఛానల్లో అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవుతూ మన అప్డేట్స్ అన్నీ చూస్తూ ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే, ఇట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటుంటారు కదా, వాళ్ళు పోలీసు అవ్వాలని ప్రతి ఒక్కరికి కోరిక, పట్టుదల ఉంటుంది. వాళ్ళందరికీ మన వీడియో షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్లో పెట్టుకోండి. నేనైతే మీ ముందుకి మంచి మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వస్తాను. మన ఫ్రెండ్స్ కూడా ట్రైనింగ్కి వెళ్ళున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి నేను వీడియోస్ కూడా మీకు చేసి మీకు అందుబాటులో ఉంచుతాను. నన్ను ఇలాగే మీరు మంచిగా సపోర్ట్ చేస్తారని నేనైతే మనసారా కోరుకుంటున్నాను. జస్ట్ ఇది నా ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. నెక్స్ట్ వీడియోలో అసలు నోటిఫికేషన్కి అసలు ఎలిజిబుల్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, ఏమేమి బుక్స్ చదవాలి, అన్నీ నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చూపిపోతున్నాను. ఇంకోటి ఏంటంటే 2778 పోస్టులు అని అందరూ అంటున్నారు. అవి జస్ట్ నార్మల్గానే వదిలారు. దాంట్లో మనకి లాస్ట్ టైం నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఓన్లీ సివిల్, ఏపీఎస్పీ మాత్రమే వదిలారు. ఈసారి నోటిఫికేషన్లో
గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరూ జాబ్లోనే ఉంటారు. ఇది పక్కాగా నేనైతే చెప్తున్నాను. ఈసారి నోటిఫికేషన్ ఏంటంటే సివిలు, ఏఆర్, ఏపీఎస్పీ, జైలు వార్డరు, ఫైర్మ్యాను, ఇంకో స్పెషల్ ఫోర్స్ కూడా ఉంది. అది కూడా దీంట్లో మెన్షన్ చేస్తారు. ఇది కాకుండా మనకి ఇంకోటి ఏంటంటే ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా మనకి రీసెంట్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అది కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇది కాకుండా మనకి ఆగస్ట్ 15 నోటిఫికేషన్ రిలీజ్ అవుద్ది. ఇంకోటి ఏంటంటే జూన్ 2 మనకి తెలంగాణ నోటిఫికేషన్ కూడా అందుబాటులో ఉంది. దీనికి ప్రిపేర్ అవుతూ దానికి కూడా రాయండి, ప్రాబ్లం అయితే లేదు. సేమ్ సిలబసే ఉంటుంది. దానికి తెలంగాణ ఉద్యమం అనేది ఒక ఎక్స్ట్రా సిలబస్ మాత్రమే ఉంటుంది. పర్లేదు, దీనికి ట్రై చేయండి, దానికి ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క డౌట్కి నేనైతే మీకైతే క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అసలు ఏం బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా నేను క్లారిటీగా మీకైతే ఇస్తాను. నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే మీ చేత్తో చిన్న లైక్ అయితే చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి డౌట్కి నేను క్లారిటీ ఇస్తాను. ఒకటి ఏంటంటే ఎస్ఐ పోస్టులు 45 పోస్టులు ఏమో వాళ్ళు మెన్షన్ చేశారు జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు. అది రీసెంట్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి 418 పోస్టులు అయితే ఉన్నాయి. అది ఇంకా మనకి అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఖచ్చితంగా అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. మనకి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతోనే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేనైతే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. పోస్టులు ఇప్పుడు 2778 అని అన్నారు, కానీ పోస్టులు అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. జస్ట్ అది ఇన్ఫర్మేషన్ అనేది 2778 అనేది జస్ట్ నార్మల్గానే ఇచ్చారు. కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి పోస్టులు అయితే ఖచ్చితంగా పెంచుతారని నేనైతే ఆశిస్తున్నాను. పెంచాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. మీరందరూ ఈసారి గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో నేను నెక్స్ట్ నుంచి మళ్ళీ మన గ్రౌండ్ వీడియోస్ కూడా చేస్తాను. ఏ బుక్స్ చదవాలి, ఏ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అన్నీ నేనైతే చేస్తాను. ఇంకోటి ఏంటంటే మంచి గివ్ అవే కూడా ఇస్తాను నేను మీకు. మీరు మంచిగా నా ఛానల్ ఫాలో అయ్యి మంచిగా నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు జెన్యూన్గా అనిపిస్తే నన్ను ఇట్లాగే మంచిగా ముందుకు తీసుకెళ్లారంటే నేను మంచిగా బెస్ట్ స్టూడెంట్స్కి నేను బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అట్లాగే గ్రౌండ్ మంచిగా చేసే వాళ్ళకి టాప్ 3 చూసి నేను షూ కూడా ప్రొవైడ్ చేస్తాను. నా నుంచి ప్రతి ఒక్కరూ మంచిగా ఇన్స్పైర్ అవ్వాలని, మంచిగా జాబులు కొట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, మరి ఈ వీడియో లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసేద్దాం. ఉంటాను మరి, బాయ్.